Next problem, A is equal to 5, 3, 14, 4, 0, 1, 2, 1, 1 minus 1, 2, 0. We have to find the rank of this matrix by using echelon form. So, echelon form ద్వారా ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ను మనం కనుక్కోవాలి. సో ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం. So it is a 3/4 matrix. Okay. So it is not a square matrix. Generally square matrix unte principal diagonal untundi. Principal diagonal ki below ఉన్న elements అన్నిటిని మనం జీరో చేస్తాం. That means we have to convert that matrix into upper triangular matrix. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ మన దగ్గర ఉన్నట్లయితే ప్రిన్సిపల్ డయాగనల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ని జీరో చేయటం ద్వారా అది ఒక అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్గా మనం దాన్ని రిప్రజెంట్ చేస్తాము. ఆ విధంగా మనం ర్యాంక్ అని మనకు వచ్చేస్తుంది. సో మరి ఇది ఒక రెక్టాంగులర్ మ్యాట్రిక్స్, దీనికి ప్రిన్సిపల్ డయాగనల్ ఉండదు. ఓకే. సో ఉండకపోయినా మనం దాన్ని ఒక ఎజ్యూమ్ చేసుకోవచ్చు. మామూలుగా ప్రిన్సిపల్ డయాగనల్ అంటే ఎలా ఉంటుంది? ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్, ఆ విధంగా మనం తీసుకుంటాం. ప్రిన్సిపల్ డయాగనల్ అంటే మనం ఫస్ట్ రో తీసుకున్నట్లయితే ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రో అయితే సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రో థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ రో ఫోర్త్ ఎలిమెంట్, ఆ ఎలిమెంట్స్ని మనం తీసుకొని వాటిని మనం ప్రిన్సిపల్ డయాగనల్గా చెప్పుకుంటాం స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే. సో ఇది రెక్టాంగులర్ కాబట్టి ప్రిన్సిపల్ డయాగనల్ ఉండదు, కానీ అదే మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఇక్కడ మనం ఫాలో కావచ్చు. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్. ఓకే. సో ఈ కాలం లేదు అనుకున్నట్లయితే మనకి ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్గా ఉంటుంది. అప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రో థర్డ్ ఎలిమెంట్. సో ఈ మూడు ప్రిన్సిపల్ డయాగనల్ని మనకు ఫామ్ చేస్తాయి. సో వాటి కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఈ 3. సో వీటిని మనం జీరో చేసుకున్నట్లయితే దెన్ వీ గెట్ ద ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. ఓకే. సో దిస్ ఈజ్ ద ఎలిమెంట్ ఆఫ్ ది ఫస్ట్ రో, ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది ఫస్ట్ రో, అట్లానే సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ ది సెకండ్ రో. సో ఇంక ఇది థర్డ్ ఎలిమెంట్, దీని కింద ఏం లేదు కాబట్టి ఇంక అవసరం లేదు. సో దీని క్రింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఈ 2 ఎలిమెంట్స్ని మనం జీరో చేసుకోవాలి. దీంతో దీని క్రింద ఉన్న ఎలిమెంట్ని జీరో చేయాలి. సో ఈ 3 ఎలిమెంట్స్ని జీరోగా మార్చేస్తే మనకి ఆటోమేటిక్గా ర్యాంక్ అనేది వచ్చేస్తుంది. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ ఒక జీరో ఉంది. సో ఈ ఒక్క ఎలిమెంట్ని జీరోగా మార్చేస్తే సరిపోతుంది. సో ఈ ఎలిమెంట్తో ఈ 2 చోట్ల జీరో తీసుకొని రావాలి. ఓకే. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సో 5, 0, 1. సో దీన్ని మనం R1, ఇది R2, ఇది R3గా తీసుకుందాం. సో ఇది ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఇది సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్. సో ఇక్కడ ఆల్రెడీ జీరో ఉంది, ఇక్కడ అవసరం లేదు. సో మనం ఈ ఎలిమెంట్ తోటి ఇక్కడ జీరో తీసుకొని రావాలి. సో దానికి సంబంధించి మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. 5 into R3 minus 1 into R1. ఓకే. సో ఈ రో ట్రాన్స్ఫర్మేషన్ని మనం పెర్ఫామ్ చేసినట్లయితే దెన్ వీ గెట్ 0 హియర్. ఓకే. 5 into R3 minus 1 into R1. సో అది మనకి ఇక్కడ రావాలి కాబట్టి ఇది R3 ఎలిమెంటు, దాన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. R3 tends to 5R3 minus 1 into R1, that means R1. ఓకే. 1 into R1 అంటే R1 వచ్చేస్తుంది. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చే సిమిలర్ మ్యాట్రిక్స్ ఇలా ఉంటుంది. సో దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఫస్ట్ రో 5, 3, 14, 4. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ సెకండ్ రో ఆల్సో 0, 1, 2, 1. సో థర్డ్ రోలో మనం ఇచ్చేస్తున్నాం 5R3 అంటే R3ని 5తో ఇంటూ చేసి మైనస్ R1ని మైనస్ చేస్తున్నాం. 5 1 జా 5 మైనస్ R1 అంటే -5, 5 1 జా 5 -5. ఓకే. సో 5 - 5 అంటే 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ 5 into R3 సెకండ్ ఎలిమెంట్, ఈ 2 తీసుకుంటాం, ఈ 2, ఈ 2, ఈ 2. సో 5 into R3, 5 into -1 -5, minus R1 -3, -5 -3, -8. నెక్స్ట్ ఈ 2 ఎలిమెంట్స్ 5R3, 5 2 జా 10, minus R1 -14, 10 - 14 gives -4. Next last element 5R3,
5 0 0 మైనస్ R1 అది 4 ఉంది, సో -4. ఓకే, సో ఈ ఎలిమెంట్ తోటి ఈ రెండు చోట్ల 0 తీసుకొని రావాలి. ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి మనం ఏం చేయలేదు, సో ఇక్కడ 0 తీసుకొచ్చేసాం. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ తోటి ఇక్కడ మనం 0 తీసుకొని రావాలి. ఓకే, దట్ ఈస్, సో దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు 1 -8. సో ఇది R2లో ఎలిమెంటు, ఇది R3లో ఎలిమెంట్. సో 1 into R3 మైనస్, సో ఇవి డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్లస్ చేసుకుంటాం. సో 1 into R3 మైనస్ 8 into R2. సో ఇక్కడ మనకి 0 రావాలి కాబట్టి ఇది R3 అది. సో R3 tends to 1 into R3 మీన్స్ R3 ఓన్లీ. సో ఇవి డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ చేస్తాం. సేమ్ సైన్ ఉంటేనేమో మైనస్, డిఫరెంట్ సైన్స్ ఉంటే ప్లస్. సో ప్లస్ 8 into R2. ఓకే, 1 into R3 8 into R2. సో నెక్స్ట్ వచ్చే సిమిలర్ మ్యాట్రిక్స్ ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ రో యాస్టీస్ 5 3 14 4. సెకండ్ రో ఆల్సో యాస్టీస్ 0 1 2 1. సో నెక్స్ట్ థర్డ్ రో సంబంధించి R3 ప్లస్ 8 R2. R2ని 8తో ఇంటూ చేసి R3కి యాడ్ చేసుకోవాలి. సో R3 అంటే 0, 8 R2 అంటే 8 0 0 0 ప్లస్ 0 0. నెక్స్ట్ R3 అంటే -8 ప్లస్ 8 R2 అంటే 8 1 8 -8 ప్లస్ 8 1 8 -8 ప్లస్ 8 0. నెక్స్ట్ R3 మీన్స్ -4 ప్లస్ 8 R2 అంటే 8 2 16 -4 ప్లస్ 16 ప్లస్ 12 we get. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ R3 మీన్స్ -4 ప్లస్ 8 R2 అంటే 8 1 8 -4 ప్లస్ 8 అంటే ప్లస్ 4 we get. ఓకే, సో మనకు కావాల్సినటువంటి 3 zeros ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది ఫస్ట్ రో దాని కింద 2 zeros వచ్చేసినాయి. సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ ది సెకండ్ రో దాని కింద 0 వచ్చేసింది. ఓకే, సో నౌ ర్యాంక్ ఆఫ్ ఏ, rank of A is equal to number of non-zero rows. సో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అని ఉంటే ఆ నెంబర్ని మనం ర్యాంక్గా డిసైడ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ 0 rows అనేది ఏమి కూడా లేవు. సో ఆల్ ఆర్ నాన్ జీరో రోస్. ఓకే, సో 3 non-zero rows, దట్స్ వై ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, so that is the answer.